పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతలకు చెందిన ఎస్సీ దళిత యువకుడు ఉత్సాహవంతుడు డిగ్రీ అభ్యసించి రాజకీయాలకు అరంగేట్రం చేస్తున్న ఓ యువకుడు డేగల సైదరాజు. ఈ డేగల సైదరాజు అనే యువకుడు వ్యవసాయ కూలి, రోజువారీ వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. కానీ హేమాహేమీలు మాచర్ల నియోజకవర్గంలో పోటీ చేస్తున్న హేమాహేమీలు వైసీపీ అభ్యర్థి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బరిలో ఉన్నారు, ఎన్నికల బరిలో. అలానే టీడీపీ నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డి బరిలో నిలబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా డేగల సైదరాజు ఏప్రిల్ 20వ తేదీన నామినేషన్ దాఖలు చేశారు. మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి శ్యామ్ ప్రసాద్కు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయితే మాచర్లలో సుమారు 3 లక్షల పైచిలకు ఓట్లు ఉండగా 89% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఓటు బ్యాంక్గా చెప్పుకోవచ్చు. అలానే వీరికి పోటాపోటీగా మరి డేగల సైదరాజు పోటీ ఇవ్వనున్నారా? వారి సర్కిల్లో, వారి యువతలో మంచిగా, వారి స్నేహితుల్లో, అలానే రెంటచింతల్లో డేగల సైదరాజుకు మంచి పేరుంది. ఎక్కడ చిన్న కష్టం వచ్చినా తనకు తగ్గ సాయం చేస్తూ, అందరిని మెప్పిస్తూ, ఎస్సీ దళితుడైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన డేగల సైదరాజు వారి కాలనీయే కాదు, రెంటచింతల మండలం మొత్తం కూడా యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపి, అదేవిధంగా కళాకారుడు వాళ్ళ రెండో అన్నయ్య జబర్దస్త్లో బాబు అని ఉంటారు. జబర్దస్త్ ప్రోగ్రాంలో, అలానే శ్రీదేవి డ్రామా కంపెనీలో బాబు అని ఉత్సాహవంతుడు ఆర్టిస్ట్గా కొనసాగుతున్నారు. ఆ ఆర్టిస్ట్గా కొనసాగే వ్యక్తి తమ్ముడే ఈ డేగల సైదరాజు. ఈ సైదరాజు మరి హేమాహేమిలతో తలపడి 2024 సార్వత్రిక ఎన్నికల్లో మే 13న ఎలక్షన్ జరుగుతుంది. జూన్ 4న మరి లెక్కింపు జరుగుతుంది. అలానే ఈ డేగల సైదరాజు హేమాహేమీలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జూలకంటి బ్రహ్మానందరెడ్డి అలానే ఈ హేమాహేమీలతో తట్టుకొని ఉండగలడా? ఎస్, ఉండాలనే చెప్పాలి. ఎందుకంటే దళిత సామాజిక వర్గానికి ఈ నియోజకవర్గాల్లో ఇంతవరకు ఎమ్మెల్యేగా కొనసాగిన చరిత్ర అయితే లేదు. ఒక దళితుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో నేను సైతం అంటూ ముందుకొచ్చి నామినేషన్ దాఖలు చేయటమే గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఈ సైదరాజు ఉన్న ఆసక్తి, రాజకీయాలపై ఉన్న శ్రద్ధ, సమాజంపై ఉన్న ప్రేమ, ఆయనకున్న సంకల్పం ముందు ఇవన్నీ కూడా చిన్నవి చెప్పుకోవచ్చు. అయితే మద్యం, మందు లేకుండానే ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ కూడా ప్రజలకు బలోపేతం చేయకుండా, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయకుండా, మద్యం అలానే ఓటుకి డబ్బు ఇవి ఇవ్వకుండా మరి ఛాలెంజ్గా ఎన్నికల బరిలో నేనుంటాను అంటున్నాడు సైదరాజు. ఎక్కడ కూడా బహుజన సిద్ధాంతంతో ముందుకు వస్తున్నాను, ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు, వెనుకబడిన ఓసీలను కూడా కలుపుకొని వారి సేవకుడుగా పనిచేస్తాను అని చెప్తున్నాడు ఈ డేగల సైదరాజు. ప్రతి ఒక్కరు కూడా మరి సైదరాజుని ఆదరిస్తారా? చూద్దాం. ఆదరిస్తారా? సైదరాజు ఎలక్షన్లో అందరి మన్ననాలు పొందుతాడా? ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు, వెనుకబడిన ఓసీ, బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా మాచర్ల నియోజకవర్గంలో సుమారు 2 లక్షల పైచిలకు ఓటర్లు ఉంటారు. కానీ ఈ సైదరాజుని ఆదరిస్తారా? ఒక్కసారి ఒకే ఒక ఛాన్స్ అంటున్న ఈ సైదరాజు మరి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధిస్తారా అనే అనుమానాలు, సందేహాలు అందరికీ ఉండొచ్చు. కానీ హేమాహేమీలున్న మాచర్లలో ఈ సామాన్య రోజువారీ కూలి సైదరాజు నిలబడి మరి ఎన్నికల బరిలో నిలబడటమే విశేషమని కూడా చెప్పవచ్చు. ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన సామాన్యుడికి పట్టం కడతారా? వేచి చూడాల్సిందే. చూద్దాం సైదరాజు
మరి ఆయన ఎన్నికల బరిలో నిలబడి ఇప్పటికే ప్రచారంలో దూచుకుపోతున్నారు. రెడ్డిచింతల నుంచి ప్రచారం ప్రారంభిస్తే అలానే మాచర్ల నియోజకవర్గంలో ఉన్న అటు రెడ్డిచింతల, తర్వాత దుర్గి, కారంపొడి, వెల్దుర్తి, విపి సౌత్, మాచర్ల ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న 5 మండలాలు విపి సౌత్తో కలుపుకుంటే 6 ఇవన్నీ కూడా సైదరాజు విజయవంతంగా ప్రచారం కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు. మీ అందరూ కూడా యువకుడిని ప్రోత్సహించండి. ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన సైదరాజుని అందరూ కూడా మీ అందరూ ఆశీర్వదిస్తారని సైదరాజు మాచర్ల నియోజకవర్గంలో ఉన్న ఓటర్లను ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నారు. మరి దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక సామాన్యుడికి మీ అందరూ కూడా పట్టం కడతారా? కట్టొచ్చని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు దళిత సామాజిక వర్గానికి చెందిన ఎవరు కూడా ఇప్పటివరకు మాచర్లలో నిలబడ్డ వాళ్ళకి ఓట్ల శాతం కనీసం 2000, 5000 నుంచే ఉంది. కానీ ఒక్క ఛాన్స్ ఇస్తే మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలతో నడిపిస్తాను, అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం చేస్తానని చెప్తున్నాడు సైదరాజు. ఈ సైదరాజు డేరింగ్ డాషింగ్కి హ్యాండ్సప్ తెలియజేసుకోవచ్చు. అందరూ చూస్తూనే ఉండండి ఎంఆర్ఆర్ న్యూస్. ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ జర్నలిస్ట్ రాజా.